అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు, ఆ కథనాల వెనక అసలు కథలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి పత్రికతో మనం స్టార్ట్ చేస్తే, శుభ్మన్ గిల్ నిన్న సెంచరీ చేశారు. అయితే యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు, అనూహ్యంగా రన్అట్ అయ్యాడు. అది గిల్లు యశస్వి ఫ్యాన్స్ మధ్య వివాదంగా మారింది. మొత్తంగా టీమిండియా 518 రన్స్ వేసి డిక్లేర్ చేసి సెకండ్ టెస్ట్లో కూడా పట్టు బిగిస్తుంది. ఇప్పటికే వెస్టిండీస్ 140 రన్స్కే దాదాపుగా 4 వికెట్లు కోల్పోయింది. మిగిలిన ఇక తర్వాత అంతర్రాష్ట్ర జల వివాదంగా పోలవరం బనకచెర్ల చంద్రబాబు నాయుడు గేమ్ చేంజర్గా చెప్పినటువంటి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అనేక వివాదాలకు కారణమవుతుంది. అది రాష్ట్రంలో వివిధ సెక్షన్ల నుంచి వ్యతిరేకతకు కారణమవుతుంది, అంతర్రాష్ట్ర వివాదంగా మారుతుంది. దాని మీద అసలు సాధ్యమేనా అనే సందేహాలు ముసురుకుంటున్నట్టు కనిపిస్తుంది. అయితే మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కోసం డిపిఆర్ సిద్ధం చేసే ప్రయత్నంలో ఉంది. దానికి 10 కోట్ల రూపాయలు వెచ్చించే దానికి ఇప్పటికే ప్రకటన కూడా చేసింది. ప్రాజెక్టుకు అనుమతిస్తే ఆ రోజు నుంచే కృష్ణా జలాలను అదనంగా వాడుకుంటామని కేంద్రానికి మహారాష్ట్ర, కర్ణాటక లేక విదర్భ, మరట్వాడాలకు గోదావరి వరద జలాల మళ్లింపునకు అనుమతి ఇవ్వాలని మహారాష్ట్ర ప్రతిపాదన. ఇప్పటికే కృష్ణా జలాల విషయంలో ఆంధ్ర, తెలంగాణ మధ్య చాలా వివాదాలు ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు కర్ణాటక, దాంతోపాటు మహారాష్ట్ర, అన్ని రాష్ట్రాల మధ్య ఇది ఒక అంతర్రాష్ట్ర వివాదంగా మారే ప్రమాదం ఉంటుంది. ఇక నకిలీ మద్యంలో ఈ ప్రశ్నలకు బదులేది. కీలక నిందితుడు సురేందర్ నాయుడుకు ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు, అందుకే జంట హత్యల కేసులో 2014 తర్వాత జీవిత ఖైదు నుంచి క్షమాభిక్ష. ఈ లిక్కర్ స్కామ్లో కీలక సూత్రధారిగా ఉన్న సురేందర్ నాయుడికి 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే జంట హత్యల కేసులో క్షమాభిక్ష దక్కింది. అంటే చాలా పెద్ద వ్యవహారం ఉంది. ఈ కథ 2014 నుంచే ఉంది. ఈ లిక్కర్ స్కామ్లో, ఈ కల్తీ లిక్కర్ జనాలతో అక్రమ మద్యం తాగించినటువంటి వ్యవహారంలో సురేందర్ నాయుడు భాగోతం చానాళ్ల నుంచే సాగుతోంది అన్నట్టుగా ఈ కథనం సారాంశం. 2024లో సీనియర్లను కాదని జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లె టీడీపీ టికెట్ ఇచ్చింది ఎవరు? ప్రవీణ్ కుమార్ రెడ్డి, శంకర్ యాదవ్ ఇలాంటి వాళ్ళు చాలామంది టీడీపీ తరపున ఆ తంబళ్లపల్లి సీటు కోసం ఆశిస్తే అందరినీ కాదని జయచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి చేరిన వెంటనే ఆయనకు టికెట్ ఎట్టా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఈ లిక్కర్ స్కామ్ వెనక ఆనాటి మతలబులేంటి అనే ప్రశ్నల్ని సాక్షి సంధిస్తున్నట్టు ఇక్కడ మనం చూడొచ్చు. లివర్ మార్పిడి తప్పదా? కురుపాం ఆశ్రమ పాఠశాల విద్యార్థుల్లో ప్రమాదకర సంకేతాలు, చాలా ఆందోళనకరం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హాస్టళ్ల విద్యార్థుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారుతోంది. కురుపాంలో ఈ పచ్చకామెర్లు వ్యాధి సోకినటువంటి పిల్లల లివర్ కూడా మార్చాల్సినంత స్థాయిలో ప్రభావం చూపిందంటే కలుషిత మంచినీరు ఎంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి కారణమైందో మనందరికీ చాటుతోంది. ఇప్పుడు కురుపామే కాదు, అలాంటి కేసులు మరికొన్ని చోట్ల ఇతర హాస్టళ్లలో కూడా ఇప్పుడు నమోదవుతున్నాయి. గుంటూరులో బీసీ హాస్టళ్లలో విద్యార్థులు ఒకేసారి అస్వస్థతకు గురైనటువంటి ఘటనలు నిన్ననే వెలుగులోకి వచ్చాయి. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక హాస్టళ్లలో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. పేదలకు వైద్య విద్యను దూరం చేయొద్దు, వైద్య కళాశాలల పీపీపీని ఆపండి అంటూ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఏపీ హైకోర్టులో పిల్లు దాఖలైంది. దానికి సంబంధించినటువంటి కథను సాక్షి పత్రికలో మనం ఈరోజు చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వాళ్ళకి ఇస్తే అనేక రకాల సమస్యలు వస్తాయి అని జనం ఆందోళన చెందుతుంటే, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏబిఎన్ వీకెండ్ కామెంట్లో పీపీపీని సమర్థిస్తూ రాతలు అన్నమాట. ఆయన చంద్రబాబు విధానాలని కొన్ని ప్రత్యక్షంగా సమర్థిస్తారు, కొన్ని పరోక్షంగా సమర్థిస్తారు. దీన్ని ప్రత్యక్షంగా సమర్థిస్తున్నారు. పీపీపీ ఉండాల్సిందే, ప్రభుత్వమే అన్నీ ఎట్లా చేస్తుంది అన్నది ఆయన వాదన. అన్నీ ప్రభుత్వమే చేయమని ఎవరు అడగలా. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వస్తే వ్యతిరేకిస్తారా అన్నట్టుగా ఆయన మాట్లాడు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలని ఎవరూ వ్యతిరేకించలేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 17-18 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటి మీద ఎవరికి అభ్యంతరం లేదు. ఎక్కడ ఎప్పుడు ఏ మెడికల్ కాలేజీని ఎవరు అడ్డుకోలేదు. ఆఖరికి ఈ ఏడాది అన్నాగౌరి అనే పుత్తూరులో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రారంభమైంది ఈ అకాడమిక్ ఇయర్ నుంచే. దాని మీద కూడా ఎక్కడ అభ్యంతరాలు రాలేదు, ఎవరి నుంచి విమర్శలు రాలేదు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల స్థాపనకు ఎవరు వ్యతిరేకం కాదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం మీద జనాల్లో అభ్యంతరం వస్తుంటే, ప్రభుత్వ వైద్యశాలల్ని ప్రైవేటు వాళ్ళ కట్టబెట్టే కుట్ర నడుస్తుంటే
దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న దాన్ని వక్రీకరించి రాధాకృష్ణ ఇప్పుడు రాసుకొస్తున్నారు. చూడండి, నేను రాసిన దాంట్లో వైద్య కళాశాలను కూడా సరిగా నిర్వహించలేకపోతే అక్కడ విద్యను అభ్యసించే వైద్య విద్యార్థుల పరిస్థితి ఏమిటి? నాసిరకం వైద్యులను తయారు చేయడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే కదా. కరెక్టే కదా. నాసిరకం వైద్యులను ఎవరు తయారు చేయమన్నారు? ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్నటువంటి లేదంటే 2 తెలుగు రాష్ట్రాల్లో టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్ డాక్టర్లుగా చెప్పుకునేటువంటి వాళ్ళందరూ ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఒక్కళ్ళు కూడా ప్రైవేటు వైద్య కళాశాలలో చదువుకుని మెరుగైనటువంటి వైద్యులుగా మారిన దాఖలాలు లేవు. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా ఎంత ఎక్స్పర్ట్ అయినా దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ చూసినా ఎక్స్పర్ట్స్ అందరూ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల నుంచే వచ్చారు. గవర్నమెంట్ మెడికల్ విద్య కొనసాగితేనే ఎక్స్పర్ట్స్ వస్తారు అని ఇప్పటి వరకు ఉన్న అనుభవం. దాన్ని రాధాకృష్ణ మసిపూసి తిరగేసి చెప్తున్నారు ఆయన. చూడండి ఎంత విడ్డూరంగా. నాసిరకమైనటువంటి వైద్యులను తయారు చేస్తే సమాజానికి చేటే కదా. వాస్తవం, చేటే. ఎవరు తయారు చేయమన్నారు? నాసిరకం వైద్యులందరూ ప్రైవేట్ మెడికల్ కాలేజీల నుంచే వస్తున్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య అత్యంత నాసిరకంగా ఉంది అని ఎన్ఎంసీ కూడా తేల్చింది. ఈ ఏడాది నేరుగా ఎన్ఎంసీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గాయత్రి విద్యా పరిషత్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ నిలిపివేసింది. దాని మీద కేసులు కూడా పెట్టారు. నిబంధనలు పాటించడం లేదంటూ గతంలో జిఎస్ఎల్, విశ్వశాంతి, శాంతిరామ్ ఇలా అనేక మెడికల్ కాలేజీల మీద పలు ఆరోపణలు వచ్చాయి. అడ్డం దిడ్డంగా సాగుతున్నటువంటి మెడికల్ కాలేజీలుగా వాటన్నిటి మీద అభియోగాలు ఉన్నాయి. అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నిబంధనలు పాటించవని, ప్రైవేట్ యాజమాన్యాలు లాభాల కోసం వైద్య విద్యను దిగజార్చేస్తారని కళ్ళెదురుగా అనేక ఆధారాలు ఉన్నాయి. కానీ రాధాకృష్ణ ఏమంటారంటే నాసిరకం వైద్యులను తయారు చేయాలా అని అడుగుతున్నారు. నాసిరకం వైద్యులందరూ ప్రైవేట్ మెడికల్ కాలేజీల నుంచే వస్తున్నారు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల నుంచే ఎక్స్పర్ట్స్ అంతా వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ వైద్య విద్య కొనసాగితేనే, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటేనే మెరుగైనటువంటి వైద్యులు వస్తారు, మెరికల్ లాంటి డాక్టర్లు వస్తారు. ఈ విషయాన్ని రాధాకృష్ణ తలకిందులుగా చేసి జనాన్ని నచ్చజెప్పొచ్చు, మభ్యపెట్టొచ్చు అనే ఆలోచనతో ఇలాంటి కహానీలు చెప్తున్నట్టు కనిపిస్తుంది. నిజంగా రాధాకృష్ణకి చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు టాప్ మోస్ట్ డాక్టర్లు ఎవరు, వాళ్ళు ఏ మెడికల్ కాలేజీల్లో చదివారు, వివరాలు తీసుకురాగలరా, చెప్పగలరా? ఆయన వైద్యం చేయించుకునే డాక్టర్ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోనే చదివారు అన్నది ఆయన కాదనగలరా? వాస్తవం ఏంటంటే ఎప్పుడైనా మెరుగైనటువంటి వైద్య విద్య ప్రభుత్వ రంగంలోనే దక్కుతుంది. అందుకే ఇప్పటికీ ఎయిమ్స్ లాంటి సంస్థల్లో చేరాలని టాప్ మోస్ట్ ర్యాంకర్లంతా ఆశిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది 2026-27 అకాడమిక్ 2025-26 అకాడమిక్ ఇయర్కి కట్ ఆఫ్ చూస్తే అత్యంత కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు మెడికల్ కాలేజీలో కట్ ఆఫ్ 505 మార్కులు ఉంది. 505 మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్ పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేరారు. టాప్ మోస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అని ఆంధ్రప్రదేశ్లో చెప్పుకునే ఎన్ఆర్ఐ చినకాకాని మెడికల్ కాలేజీలో టాప్ ర్యాంకరు 505. అంటే ఇక్కడ అక్కడ కట్ ఆఫ్ ఒకటే. అంటే లీస్ట్ గవర్నమెంట్ కాలేజు, టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజు సమానం అన్నట్టు. ఇంకా ప్రైవేట్ కాలేజీలు అయితేనే మెరుగైనటువంటి వైద్యం అందుతుంది, మెరుగైనటువంటి వైద్యులు వస్తారు, నాసిరకం వైద్య విద్య కాకుండా మంచి టాప్ క్లాస్ వైద్య విద్య అందుతుందని రాధాకృష్ణ ఎలా చెప్పగలుగుతున్నారు? ఎలా సాధ్యం అవుతుంది అది? ఇప్పటి వరకు ఉన్న అనుభవాల రీత్యా ఈయన చెప్తుంది పూర్తి అవాస్తవం. చంద్రబాబు విధానాన్ని సమర్థించడానికి చేస్తున్న విన్యాసం అని స్పష్టంగా ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది కదా. ఎప్పుడైనా ఈ పీపీపీలో ప్రైవేటు మెడికల్ కాలేజీలను ప్రోత్సహిస్తే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. చాలామందికి అనేక రకాలుగా నష్టం జరుగుతుంది. నాసిరకం వైద్యులంతా ఈ ప్రైవేటు పీపీపీ మెడికల్ కాలేజీల నుంచే వస్తారు. అప్పుడు అందరూ సమాజం అంతా అనేక రకాలుగా అవస్థలు పడాల్సి వస్తుంది. ఇక ఆ నిర్ణయం ఖరీదు 300 కోట్లు. ట్రాన్స్కో నిర్వాహకంతో ఏటా ప్రభుత్వంపై భారం, కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించేలా నిర్ణయం, దుమ్ము దులిపి మరీ 2013 నాటి సిఓపి ఉత్తర్వులు అమలు. ఈ నిర్ణయంతో కాంట్రాక్టర్లకు అదనంగా 14% లబ్ధి, ఎస్ఎస్ఆర్ ఆధారంగానే టెండర్ల మొత్తం నిర్ణయం, మళ్ళీ దానిపై అదనంగా చెల్లింపులపై విమర్శలు. డిస్కమ్లు, ట్రాన్స్కోలు వీళ్ళంతా కాంట్రాక్టర్లు లబ్ధి చేకూర్చడం కోసం సామాన్య విద్యుత్ వినియోగదారుల మీద భారీగా భారం మోపుతున్నారు.
వివిధ పేర్లు పెట్టి FEPCA, ట్రూ అప్, ఇతర పేర్లు, రకరకాల పేర్లు పెట్టి కరెంటు ఛార్జీల మోత మోగిస్తున్నారు. దాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి, కాంట్రాక్టర్లతో లాలూచీ పడుతున్నాయి అనేది మరొకసారి ఇక్కడ డిఏపై కుట్రలు, కరువు బత్యంపై సోషల్ మీడియాలో జగన్ బ్యాచ్ తప్పుడు ప్రచారాలు అంట. ఉద్యోగులకి 4 డిఏలు నిలిచిపోయిన మాట తప్పుడు ప్రచారమా? గతంలో ఎన్నడూ లేనంతగా 4 డిఏలు పెండింగ్లో పెట్టేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుది కాదా? 5వ డిఏ కాలం కూడా ముగిసిపోతుంది. అంటే ఇంతకాలం పాటు డిఏలు బకాయిలు చెల్లించాలి అని అడిగితే అది కుట్రట, తప్పుడు ప్రచారం అంట. చంద్రబాబు సర్కారు నిజాలు చెప్పుకోలేకపోతుందంట. అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 ఇలాంటి సొంత టీవీ ఛానళ్ళు ఉండి కూడా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకోలేకపోతుందంట. రాధాకృష్ణ వాపోతున్నారు. ఎంత విడ్డూరంగా ఈ వాదన ఉందో చూడండి. ఉద్యోగులకి 4 డిఏ బకాయిలు ఉన్నాయా లేదా? PRC కమిషన్ వేయకుండా ఏడాదిన్నర పాటు తాత్సార్యం చేశారా లేదా? IR వచ్చిన మొదటి నెలలోనే ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పారా లేదా? CPSకి పరిష్కారం చూపిస్తాం అని చాలా క్లియర్గా మేనిఫెస్టోలో రాసిన మాట మర్చిపోయింది నిజమా కాదా? ఇన్ని వాస్తవాలు ఎదురుగా పెట్టుకుని ఇంకా ఉద్యోగుల్ని మభ్య పెడదాం, ఇంకా ఉద్యోగులు కళ్ళు కప్పుదాం అని ఆంధ్రజ్యోతి యజమాని, ఆంధ్రజ్యోతి పత్రిక ఆశిస్తుందంటే ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. పేదలకు మెరుగైన వైద్యం కల్పించొద్దా? PPPలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే తప్పేంటి? మెరుగైన వైద్యం ఎవరు అందించొద్దన్నారు? పేదలకు ఇప్పుడు వైద్యమే అందక ఆరోగ్యశ్రీ నిలిచిపోయింది. మెరుగైన వైద్యం అందించాలంటే ముందు ప్రజారోగ్యానికి పెండింగులు బకాయిలు ఇవ్వండి, ఆరోగ్యశ్రీ పునరుద్ధరించండి, ఆ తర్వాత మీరు PPP గురించి మాట్లాడండి. PPP మెడికల్ కాలేజీలకు అనేక రకాల సమస్యలుంటాయి. PPP ద్వారా ప్రభుత్వం ఆసుపత్రుల్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేస్తే, అందులో వసూళ్లకు పాల్పడితే పబ్లిక్ రుసుములు చెల్లించలేక వైద్య విద్య అందడం ఒక భాగం అయితే అసలు ప్రజారోగ్యమే పడకేసే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్ని చంద్రబాబు, రాధాకృష్ణ ఎన్ని రకాలుగా చెప్పినా జనానికి ఇట్టే అర్థమవుద్ది. ప్రైవేట్ ఆసుపత్రి ఉంటే ఏమవుద్దో కరోనాలో కళ్ళకు కట్టినట్టుగా లోకమంతా చూసింది. ప్రైవేట్ ఆసుపత్రులు జనాల నుంచి ఎంతగా గుంజాయో, అనేక పేర్లు పెట్టి అన్ని కుటుంబాలని ఆర్థికంగా డొల్ల చేశాయో మనందరికీ ఎరుకే. అయినా సరే ఇప్పుడు ఇంకా ఏవేవో కథలు చెప్దాం, PPPయే మెరుగైందని చాటుదాం, ప్రైవేటు వాళ్ళే అత్యుత్తమ సేవలు అందిస్తారని చెబుదాం అనేటువంటి రీతిలో వీళ్ళంతా చెప్తున్నారు. అదే రాధాకృష్ణ, అదే చంద్రబాబు నాయుడు సరిగ్గా 5 ఏళ్ల క్రితం కరోనా కాలంలో ప్రైవేట్ ఆసుపత్రులన్నీ ఏం చేశాయో, ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతగా సేవలు అందించాల్సి వచ్చిందో ఎదురుగా కళ్ళెదురుగున్న వాస్తవాన్ని కూడా కప్పుచ్చేస్తారా? దాన్ని కూడా అంగీకరించలేరా? ఆ నిజాన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేసేద్దామనే యత్నమా? ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. ఇక సిఫీకి నేడే శ్రీకారం. విశాఖలో లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన. AI ఎడ్జ్ డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్న సిఫీ 2 ఏళ్లలో ఆపరేషన్లు ప్రారంభం. 2 ఏళ్ల తర్వాత అది తెర మీదకి వస్తుంది. వీలైనంత వేగంగా రావాలని, ఇలాంటి కంపెనీలన్నీ ప్రారంభించాలని ఆశిద్దాం. సూత్రధారి జనార్దనే వైసీపీ జమానాలోనే నకిలీ మద్యం. అంటే వైసీపీ జమానాలో నకిలీ మద్యం అమ్మకాలు మొదలెడితే తెలుగుదేశం పార్టీ ఏడాదిన్నరగా అడ్డుకోకుండా, అడ్డంకులు పెట్టకుండా అండగా నిలుస్తూ అక్రమ వ్యాపారానికి తోడ్పడిందా అనే అనుమానం ఎవరికైనా ఇట్టే వస్తుంది. రైతన్నకు ధాన్యం 35,440 కోట్లతో 2 పథకాలకు మోదీ ప్రారంభం. చాలా పథకాలు ప్రారంభించారు. ఇక ఈ పథకాలతో అంతా మారిపోతుందన్నారు. మరి ఈ ధాన్యం ఎంత మేరకు రైతును ఆదుకుంటుందో చూద్దాం. బొత్సాకు జగన్ నుంచే ప్రాణహాని. ప్రతిపక్ష నేతగా ఫోకస్ అవుతున్నారనే, తనకన్నా ఎక్కువ పేరు వస్తే జగన్కు నచ్చదు, బొత్సా కోరితే భద్రత కల్పిస్తాం. పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ తీరు మీద, తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహార శైలి మీద బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేశారు. దాంతో ఎదురుదాడి, కౌంటర్ ఇచ్చే ప్రయత్నం టీడీపీ చేస్తుంది. పశ్చిమ బెంగాల్లో మరో ఘోరం. ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థిని గ్యాంగ్ రేప్. పశ్చిమ బెంగాల్లో చాలా తీవ్రమైనటువంటి సమస్య. పదే వైద్య విద్యార్థుల మీద గ్యాంగ్ రేపులు జరుగుతున్నటువంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు పశ్చిమ బెంగాల్లో లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉందో అనేటువంటి ఆందోళన కలిగించే ఘటనలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక ABN బిగ్ డిబేట్ మళ్ళీ చేస్తున్నారు. ఈసారి ప్రవీణ్ ప్రకాష్తో
జగన్ జమానాలో ప్రవీణ్ ప్రకాష్ అత్యంత వివాదాస్పదమైన ఐఏఎస్ అధికారిగా మారారు. ఇప్పుడు ఆయన రాధాకృష్ణతో కలిసి కూర్చున్నారంటే ఈరోజు జగన్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు, అభియోగాలు, అనేక విషయాలు వెలుగులోకి తెచ్చే అవకాశం అయితే ఉంది. ఇక భారతీయ సిమెంట్ లీజుల రద్దుకు రంగం సిద్ధం. కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలకు ముందు 2 లీజుల మంజూరు. ఎప్పుడైనా సరే ఏదైనా కంపెనీకి కాంట్రాక్ట్ లీజులు ఇవ్వాలంటే మైనింగ్ విషయంలో ఖచ్చితంగా వేలం ద్వారానే జరగాలి అన్నది కేంద్ర ప్రభుత్వ 2015 నాటి నిబంధన. కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమకు తోచినటువంటి సంస్థలకి, నచ్చినటువంటి సంస్థలకి కనీసం వేలం కూడా లేకుండా లీజుల పేరుతో యథేచ్ఛగా కట్టబెట్టే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత అధికారం కోల్పోగానే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవడం, ఇది ఇప్పుడు దేశంలో అలవాటుగా మారుతుంది. దిగుమతుల భారం దించుకుందాం, మంచిదే. దిగుమతుల భారం దించాలంటే దేశీయంగా ఉత్పత్తులు పెరగాలి. దేశీయంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎక్కడుంది? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వదిలేసి సర్వీస్ సెక్టార్ మీద ఆధారపడి దేశాన్ని ఉద్ధరిద్దామని ఆశించి ఇప్పటికే అనేక రకాలుగా అవస్థలు పడుతున్నది ఎందుకు? దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్, మేక్ ఇన్ ఇండియా, మరోటి నినాదాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. నినాదాలు అద్భుతంగా ఉంటాయి, విధానాలేమో ఆచరణలో అరకొరగా ఉంటాయి. ఇది గడిచిన పుష్కర కాలంగా మోదీ హయాంలో మనం చూస్తున్నాం. నకిలీ మద్యం తయారు చేసినా విక్రయించిన వారికి అదే చివరి రోజు. మరి నకిలీ మద్యం తయారు చేశారు, విక్రయించారు, పట్టుబడ్డారు, వాళ్ళకి ఆఖరి రోజు కాలేదెందుకు? మరి తెలుగుదేశం పార్టీకే చెందిన జనార్దన్ రావు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తంబెళ్లపల్లి జయచంద్రారెడ్డి, ఈ తంబళ్లపల్లి జయచంద్రారెడ్డికి జనార్దన్ రావుకి ఆఖరి రోజు ఎందుకు కాలేదు? చంద్రబాబు చెప్పారు కదా ఇదే ఆఖరి రోజు అన్నారు. మద్యం తయారు చేసిన, కల్తీ మద్యం విక్రయించిన, 2 చేశారు. తయారు చేసిన యూనిట్లు బయటపడ్డాయి, అమ్మిన ఆనవాళ్లు వెలుగులో చూసే అమ్మారు, తయారు చేశారని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారికంగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. మరి చర్యలు ఏమి లేవు. మరి ఎందుకని అంటే తెలుగుదేశం వాళ్ళు తయారు చేసి అమ్మినా వాళ్ళకి ఏం పర్లేదు, ఇతరులు ఎవరన్నా తయారు చేసి అమ్మితే మాత్రమే ఆఖరి రోజనా సీఎం మాటలకు అర్థం? మరి అలాంటి అనుమానాలు కలుగుతాయి కదా. మిగిలినటువంటి కథనాల్లో చకచక ప్రగతి వైపు అడుగులు. అమరావతిలో భవన నిర్మాణ పనుల్లో గణనీయ పురోగతి అట. మరి ఎక్కడ ఈనాడు పత్రికల్లో చాలా గణనీయంగా పురోగతి. విజయవాడ నుంచి సింగపూర్కి విమాన సర్వీసు నవంబర్ 15 నుంచి వారంలో 3 రోజుల పాటు. గతంలో కూడా నడిచింది, వైబిలిటీ లేదని ఆపేశారు. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా కానీ సరిపోక నిలిపివేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తున్నారు. కాలుష్య నియంత్రణలో కాకినాడ ఆదర్శం కావాలి. ఉప్పాడ తీర ప్రాంత పరిస్థితులపై అధ్యయనం చేయండి. పవన్ కళ్యాణ్ తన శాఖ అధికారులకి ఆదేశం. ఆదర్శంగా మారాలట. ఇప్పటికే ఆదర్శమో మరోటో పనులు లేక, జీవనోపాధి గడవక, జీవితాలు నెట్టుకురాలేక మత్స్యకారులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. అద్దేపల్లి జనార్దన్ రావుకు 17వ తారీఖు వరకు రిమాండ్. తెలుగుదేశం పార్టీ నాయకుడు అని ఇప్పటి వరకు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ రాస్తే ఒట్టు. ఇక మిగిలినటువంటి కథనాల్లో గ్లోబల్ మార్కెట్లతో పోటీ పడేలా ఎదగాలి అంటూ ఆంధ్రప్రభ పత్రికలో కల్తీ మద్యం అమ్మితే వారికి అదే లాస్ట్ డే. అబ్బా, చంద్రబాబు కామెంటు స్టేట్మెంటు చాలా ఘనంగా ఇంకే ఉంది, అంతా ఉద్ధరిస్తారు అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా కనిపిస్తుంది. ఈ చంద్రబాబుకి ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళు నిండిన సందర్భంగా 20 ఏళ్లుగా సీఎం, పిఎం హోదాల్లో సాగిన మోదీ అభినందించినట్టుగా, ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినట్టుగా ఈ కథనం. ఇక వాణిజ్య విస్తరణకు రోడ్ మ్యాప్. విశాఖ భాగస్వామ్య సదస్సు జరగబోతుంది. ప్రపంచ వాణిజ్యం 5.0 పేరుతో ఇది నడుస్తారని చెప్పేసి అని చెప్తూ, పారిశ్రామికవేత్తలుగా 1,00,000 మంది మహిళలను తయారు చేస్తాం చంద్రబాబు కామెంట్. 3వ తరగతి నుంచే ఏఐ విద్య. మెడికోపై గ్యాంగ్రేప్ బెంగాల్లో. 100 రోజుల ప్లాన్తో కాలుష్య నియంత్రణ. ఇప్పటికే ఆయన చెప్పి 3 రోజుల్లో మళ్ళీ ఉప్పాడ వస్తానని చెప్పింది. 3 రోజులు గడిచిపోయింది. మరి ఆయన ఉప్పాడ ఎప్పుడు వెళ్తారో, సముద్రంలో కాలుష్యాన్ని ఎప్పుడు పరిశీలిస్తారో చూడాలి. మరి 4 ఏళ్లుగా కల్తీ దందా. జయచంద్రారెడ్డి, అద్దేపల్లి కలిసి 4 ఏళ్లుగా నడుపుతున్నారు అని రాస్తున్నారు. మరి ఏడాదిన్నరగా నియంత్రించలేకపోయారు. అంతకుముందు ప్రభుత్వం కూడా దాన్ని అడ్డుకోలేకపోయింది. ఇక వైకుంఠపురం ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరి. ఇటీవల ఇరిగేషన్ అధికారులతో సమీక్ష. రాజధానిలో బృహత్తర ప్రాజెక్ట్. వృధా జలాలను ఒడిసిపట్టే ప్రణాళిక. సాగు, తాగునీటి కొరతకు చెక్. ఇది అమరావతి ప్రాంతంలో కొత్త ప్రాజెక్టు కట్టే ప్రతిపాదన చాలా కాలం పాటు నడిచింది. ఇటీవల దాన్ని పక్కన పెట్టారు, ఇప్పుడు మళ్ళీ తెర మీద తెస్తున్నారు అన్నట్టుగా. కల్తీ మద్యం కట్టడికి ఏపీ ఏటీఎస్ మొబైల్ యాప్తో కల్తీ మద్యం కట్టడి చేస్తారట. ఎక్సైజ్ శాఖ మంత్రి నిన్నటి స్టేట్మెంట్.
ఎక్సైజ్ అసలు ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యమే లేదు, అక్రమ మద్యమే లేదు అని చెప్పినటువంటి ప్రభుత్వ హయాంలో అడ్డంగా బుక్ అయిన తర్వాత ఒక కుటీర పరిశ్రమలాగా ఈ మొత్తం దందా నడుస్తుందని వెల్లడైన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదో యాప్ తీసుకొచ్చాం, ఇంకేదో చేస్తాం, మొత్తం కట్టడి చేస్తాం అనే మాటలు. రేపు చెలో విజయవాడ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు తీవ్రమైనటువంటి అసహనంతో ఉన్నారు. ఇప్పుడు విద్యుత్ ఉద్యోగుల చెలో విజయవాడ జరగబోతుంది. రేపు భారీ ర్యాలీ విజయవాడలో ఉంటుంది. ఆ తర్వాత 15వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు పూనుకుంటున్నారు. ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చారు. 15వ తారీఖు ఉదయం నుంచి ఫోన్లు ప్రభుత్వానికి అప్పచెప్తామని చెప్తున్నారు. ఇది చాలా పెద్ద సమస్యగా మారే పరిస్థితి ఉంది. ఇప్పటివరకే అయితే ప్రభుత్వం సమర్థవంతంగా స్పందించిన దాఖలాలు లేవు. మరి వాళ్ళు నచ్చజెప్తారా, బుజ్జగిస్తారా, ఏదో ఒక హామీలైనా నెరవేర్చి వాళ్ళని సంతృప్తి పరుస్తారా, లేకపోతే సమ్మెకు దారితీసే పరిస్థితిని ప్రభుత్వమే కల్పిస్తుందా చూడాలి. చాలా కీలకమైనటువంటి వ్యవహారం. కార్పొరేట్లకు పేదల భూములు నష్టపరిహారం, ఉద్యోగాలు ఇవ్వకుండా హస్తగతం. కడపలో సోలార్, విండ్, బయోమాస్ పేరుతో 25,000 ఎకరాల భూసేకరణ. రాష్ట్రంలో భూ పందేరం అయితే చాలా యథేచ్ఛగా నడుస్తుంది. రిలయన్స్ పవర్ CFO అరెస్ట్. చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ని, రిలయన్స్ సంస్థకు సంబంధించినటువంటి అధికారిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే అక్రమంగా అసలు లేనటువంటి ఆస్తుల్ని తనఖా పెట్టి బ్యాంకుల్ని మోసగించారు అనే ఆరోపణలతో. అంటే రిలయన్స్ లాంటి సంస్థ కూడా బ్యాంకుల్ని ఎట్లా మోసగిస్తుందో, ఎట్లా దగా చేస్తుందో మరోసారి. అసలే బ్యాంకులకి ఏదో పేరుతో అప్పులు తీసుకురావడం, ఆ అప్పులు చెల్లించకుండా బ్యాంకుల్ని ముంచడం ఈ కార్పొరేట్లందరికీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు అసలు లేని ఆస్తుల్ని తనఖా పెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుని ఆ అప్పులు కూడా ఎగ్గొట్టే పరిస్థితిలో దిగారంటే ఎంత యథేచ్ఛగా సాగుతున్నారో చూడొచ్చు. చైనాపై అమెరికా మళ్ళీ సుంకాల బాంబు. అమెరికా చైనాల మధ్య ఈ టారిఫ్ వార్ అయితే ముదురుతోంది. ఖచ్చితంగా అది అనివార్యం. ఇరు దేశాలు ఒకరినొకరు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అమెరికా విధించినటువంటి టారిఫ్కి కౌంటర్గా చైనా కూడా టారిఫ్ విధిస్తోంది. దీంతో ఇప్పుడు అమెరికాలో ఆర్థికంగా అనేక రకాల సమస్యలు పెరిగే ప్రమాదం అయితే స్పష్టంగా కనిపించబోతోంది. గాజాలో కాల్పుల విరమణ సుస్థిరంగా కొనసాగాలి. పవన్ మాటల పవర్ ఎంత? 100 రోజుల హామీపై మత్స్యకార గ్రామాల్లో విస్తృత చర్చ. పవన్ కళ్యాణ్ చెప్పి వచ్చారు. 9వ తారీఖున ఆయన ఉప్పాళ్ళలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో 100 రోజులు గడువు ఇవ్వండి అని మత్స్యకారులకు చెప్పున్నారు. మరి 100 రోజుల్లో ఆయన నిజంగా సముద్రంలో కాలుష్య కారకాలని కంట్రోల్ చేస్తారా? ఫార్మా కంపెనీలు యథేచ్ఛగా వదిలేస్తున్నటువంటి విషపూరితమైనటువంటి వ్యర్థాలని నియంత్రించగలుగుతారా? ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మత్స్యకారుల జీవనోపాధి సర్వాన్ని నాశనం చేసేస్తున్నటువంటి అంశం అది. దివీస్ ఫ్యాక్టరీ లాంటివి కడుతున్నప్పుడు మత్స్యకారులు చాలా పెద్ద ఉద్యమం చేశారు. దివీస్ మాకొద్దు అంటూ చాలా పెద్ద ఆందోళన సాగింది. ఆ దివీస్ వ్యతిరేక ఉద్యమంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. దివీస్ పెట్టొద్దు అంటూ ఆయన ఒక సభ పెట్టి చేతులు దులుపుకున్నారు. మరి ఆ తర్వాత దివీస్ కంపెనీతో రాజీ పడ్డారా? దివీస్ సంస్థ ఆయన్ని బుజ్జగించడంతో వెనక్కి తగ్గారా? ఎందుకు తగ్గారో తెలియదు. కానీ మొత్తంగా పవన్ కళ్యాణ్ కూడా యాంటీ దివీస్ ఉద్యమంలో ఒక సభ పెట్టి చేతులు దులుపుకున్నారు. సభ ఎందుకు పెట్టారు, మరి ఆ తర్వాత ఆయన ఎందుకు దివీస్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనలేదు, దివీస్కి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు అన్నది ఆయనకే తెలియాలి. కానీ ఇప్పుడు ఆ దివీస్ వంటి సంస్థల మూలంగా సముద్రంలో వేట కోల్పోయి మత్స్యకారులు తీవ్రమైనటువంటి అవస్థ పడుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు మళ్ళీ మత్స్యకార ఉద్యమం మొదలైంది. పవన్ కళ్యాణ్ 100 రోజుల్లో నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ అయినా నెరవేరుస్తారా లేదా అన్నది చూడాలి. ఇక ఆ తర్వాత అమెరికాలో కాల్పులు, 4 మృతి, పప్పు ధాన్యాల సాగుకు ప్రోత్సాహకాలు ఇస్తాం అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినటువంటి మాట కూడా మనం చూడొచ్చు. ఇక లోపల పేజీలో ఉన్నటువంటి కథనాల్లో రైడెన్ సంస్థకు 22,000 కోట్ల రూపాయల రాయితీలు. సామాన్యుడికి ఏదైనా ఒక పథకం ఇస్తే, డీబీటీలో ఏదైనా ఒక స్కీమ్ అమలు చేస్తే, ఉదాహరణకి ఫ్రీ బస్సు అమలు చేస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది అంటూ ఒక సెక్షన్ గుండెలు బాధేసుకుంటారు. ఉచితంగా వాహన మిత్ర లాంటి స్కీమ్స్ ఇస్తే, ఆటో డ్రైవర్లకి 10,000, 15,000 రూపాయల చొప్పున అందిస్తే దీనివల్ల మొత్తం అప్పులు భారం పెరిగిపోతుంది అంటూ కొందరు కహానీలు చెప్తారు. మరి ఒకే కంపెనీకి రైడెన్, గూగుల్ అనుబంధ సంస్థగా చెప్తున్నటువంటి ఈ సంస్థకి 22,000 కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నారు. ఆ కంపెనీ మొత్తం పెట్టుబడులు ఎంత? 85,000 కోట్లు అధికారికంగా చెప్తుంది. అందులో ఎంత పెడతారు, అందులో ఎంత పర్సంటేజ్ నిజంగానే గ్రౌండ్ అవుతుంది అని మనందరికీ తెలుసు. ఆ సంస్థ 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి కేవలం 500 మందికి ఉపాధి కల్పిస్తాం అని చెప్తుంది.
500 మందికి ఉపాధి కల్పిస్తామని కంపెనీ చెప్పిందంటే అందులో ఏ 100 మందికో మహా అయితే 200 మందికో ఉపాధి వస్తుంది అంతే. ఎందుకంటే కంపెనీలు లెక్కలు ఎక్కడ ఉంటాయో అసలు వాస్తవం ఎంత వైరుధ్యం ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటి కంపెనీ 500 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే ఒక కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయల రాయితీలు ఇస్తుంది. ఇది ఈనాడు పత్రికలో వచ్చిన కథనం. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాట. భూములు, ఇతర ఆర్థికపరమైనటువంటి రాయితీలు అన్నీ కలిపి మొత్తం 22,000 కోట్లు 500 మందికి ఉపాధి కోసం. మరి సామాన్యుడికి సబ్సిడీ కింద రేషన్ బియ్యం ఇస్తేనో లేకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తేనో ఇంకేముంది ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది అని అల్లాడిపోయే వాళ్ళకి ఈ 22,000 కోట్ల రాయితీలు కనిపించట్లేదా? గూగుల్ సంస్థకి వైజాగ్లో ఒక డేటా సెంటర్ పెడతామనేటువంటి పేరుతో 22,000 కోట్ల రాయితీలు కల్పిస్తున్నారంటే ఈ సంస్థలు ఏం చేస్తాయంటే ముందు రాయితీలు లాక్కుంటారు, ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటును బట్టి కంపెనీలు పెడతారు. ఇప్పుడు చూడలా మనం TCS 3 నెలల్లో వచ్చేస్తుంది అని నారా లోకేష్ చెప్పారు. 99 పైసలకి భూములు కట్టబెట్టారు. మరి TCS వచ్చిందా? అసలు వస్తుందా? ఎప్పుడు వస్తుంది? ఇప్పటికే TCSలో ఒకవైపు దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోత నడుస్తుంది. మరి వైజాగ్ బ్రాంచ్ వస్తుందా? చూడాలి. వస్తే రావాలని కోరుకుందాం, వస్తే మంచిది అందరికీ. కానీ అసలు ముందు రాకుండానే భూములు అయితే ఆ కంపెనీ పేరుతో వచ్చాయి. ఆ భూములు తీసుకెళ్ళి ఆ కంపెనీ తాకట్టు పెట్టుకుంటే వాళ్ళకి వచ్చే డబ్బులతో చిన్నదో పెద్దదో ఒక యూనిట్ పెట్టి చేతులు కూడా దులుపుకోవచ్చు. అలాంటి సౌకర్యాలు ఇలాంటి కంపెనీలు కట్టబెడుతుంటారు. అసలు మతలబ్ ఇది. ఈ కంపెనీలకి ఇంతంత 22,000 కోట్ల రాయితీలు ఒకే కంపెనీకి ఇస్తున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 60 లక్షల మందికి ఏడాది పాటిస్తున్నటువంటి పెన్షన్ల మొత్తం అంతా కలిపితే ఇంత ఉంటుంది. అంటే పేదలందరికీ ఇచ్చే పెన్షన్ల ఖర్చు ఒక కంపెనీకి ఇస్తుంది చంద్రబాబు సర్కారు. మరి రాయితీలు అంటే ఎవరికి ఇస్తున్నట్టు? ఎవరికి ఎక్కువ బెనిఫిట్ దక్కుతున్నట్టు? పేదలకు ఇచ్చే బెనిఫిట్స్ మీద మాత్రం గగ్గోలు. జగన్ జమానాలోనే కల్తీ దందా మొదలైంది అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆ ఎక్సైజ్ అధికారుల రిమాండ్ రిపోర్ట్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. మరి జగన్ జమానాలో కొనసాగితే జగన్ హయాంలోనే మొదలైనటువంటి అక్రమాలని చంద్రబాబు ఎందుకు అడ్డుకోలేదు? అడ్డుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇంతకాలం కళ్ళు అప్పగించి ఎందుకు చూసింది? అలాంటి జగన్ జమానాలో అక్రమ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకి పిలిచి టికెట్ ఎందుకు ఇచ్చింది? పార్టీ తరపున ఎందుకు పగ్గాలు అప్పగించింది? ఇవన్నీ ముఖ్యమైన ప్రశ్నలు కదా. ఇక దొంగ జీపీతో 70 కోట్ల భూమి కొట్టేశారు. ఇది పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు SVSN వర్మ భాగవతం. SVSN వర్మ కొడుకు పేరుతో గిరీష్ అనేటువంటి వ్యక్తి పేరుతో మొత్తం స్వాహా చేశారు. మోసపూరితంగా పాస్ పుస్తకాలు 1B సృష్టించేశారు. దొడ్డిదారిన LP నాలా అనుమతులు కూడా తెచ్చుకున్నారు. తహసీల్దార్, RDO, కలెక్టర్, VMRDAకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగట్లేదు. భూమి వారసుల ఆరోపణ. చూడండి ఎట్లా ఉందో. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక్కొక్క నాయకుడు ఎంత యథేచ్ఛగా సాగుతున్నారో. తాళ్ల వలసలో ఫిర్యాదు పత్రాలు చూపిస్తున్న బాధితులు సుజాత, నరేంద్ర వర్మ, వరలక్ష్మి. వీళ్ళ ఆస్తిని వర్మ కాజేశారన్నది వీళ్ళ అభియోగం. ఇక కరువు నేలలో పసిడి పంట. కర్నూలు జిల్లాలో బంగారం తవ్వకాలు మొదలవుతున్నాయి. ప్రైవేటు కంపెనీ తొలిసారిగా ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో బంగారం తవ్వకాలు మొదలవుతాయి. మరి ఇది తుగ్గల ప్రాంతంలో ఎంత మేరకు సక్సెస్ఫుల్గా సాగుద్దో చూడాలి. చాలా కీలకమైనటువంటి అంశం. సచివాలయాల ఉద్యోగులకే P4 బాధ్యతలు. P4 ప్రారంభించి నెలలు గడుస్తుంది. ఒక కుటుంబానికైనా ఏమైనా మేలు జరిగిందా? అందులో మా పాత్ర లేదు. మహిళా జర్నలిస్టుల అంశంపై కేంద్ర స్పందన. తాలిబాన్లు ఇండియాలో ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ ఎంబసీలో మహిళా జర్నలిస్టులని అనుమతించకపోవడం మాకు సంబంధం లేనటువంటి అంశం అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిస్సహాయంగా మాట్లాడుతుందో కేంద్ర ప్రభుత్వ తీరు చూడండి. మన దేశానికి వచ్చి మన దేశంలో మీడియా సమావేశం పెట్టి మహిళలు మీడియా సమావేశానికి రాకుండా అడ్డుకోవడం అంటే దేశంలో సగం మందిగా ఉన్నటువంటి మహిళలందరికీ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాదా? అవమానమే కాదా? తాలిబాన్ల ప్రాంతంలో రాజ్యంలో మహిళలకు సమాన హక్కులు లేవు అంటూ మాట్లాడేటువంటి వాళ్ళు ఇప్పుడు భారతమాతకు జై అని నినాదాలు ఇచ్చేటువంటి వాళ్ళు భారతదేశంలో భారతీయ జర్నలిస్టులకి ప్రవేశం లేదు ఒక ఎంబసీలో, ఒక మీడియా సమావేశంలో అని అడ్డంకులు పెట్టడాన్ని ఖండించడానికి, దీన్ని తప్పు అని చెప్పడానికి, ఇలాంటివి కుదరవు అని మాట్లాడడానికి కూడా నోరు రాలేదంటే భారతదేశ ప్రభుత్వం వీళ్ళంతా చెప్పేటువంటి భారతమాతకి జై నినాదాల మతలబేంటి? ఊరికే నోటితో భారతమాతకి జై అని చెప్పి చేతల్లో మహిళల్ని ఇంతగా అవమానించే పరిస్థితి ఏమనాలి? దీన్ని ఇంత విడ్డూరమైనటువంటి వాదన చూడండి కేంద్ర ప్రభుత్వం.
ఇక 3వ వారంలో ఈశాన్య ఋతుపవనాలు రాబోతున్నాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో తుఫాన్లు వస్తాయి. ఏపీ తమిళనాడులో తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 15 నాటికి నిష్క్రమించనున్న నైరుతి మరోసారి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. ప్రస్తుతం రైతులు మాసూళ్ల ప్రక్రియ పంట చేతికొచ్చే దశ మొదలవుతుంది. అదే సమయంలో తుఫాన్లు కూడా తీరానికి ముఖ్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని కూడా తాకే అవకాశం ఉంటుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి. మొత్తంగా ఈసారి వాతావరణ పరిస్థితులు అయితే కొంచెం ఆందోళనకరంగా మారబోతున్నాయి అన్నది రైతన్నలు గుర్తించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవి మొత్తంగా ఈరోజు వివిధ పత్రికలు వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో ఉదయం 8 గంటల నుంచి రాత కోత వాత పేరుతో మనం ఈ విశ్లేషణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.